నా పేరు నీలా వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్. ఈరోజు ఓబీసీ డెమోక్రసీ జాక్ ఆర్గనైజేషన్ చేసినటువంటి ఈ సమావేశంలో ఈరోజు అన్ని పార్టీలు బీసీల వైపు చూస్తున్నాయి. 42% లోకల్ బాడీ రిజర్వేషన్లో మరి లోకల్ బాడీ రిజర్వేషన్లను అసెంబ్లీలో బిల్ పాస్ చేసి మరి గవర్నర్ ఆమోదించిన తర్వాత మరి కేంద్రానికి పంపించడానికి సిద్ధపడినటువంటి మరి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ఇంకొక మాట చెప్తున్నా. అయ్యా, గవర్నమెంట్ ఆమోదంతో పాటు జీవో కూడా రిలీజ్ చేయాలి. జీవో తీసుకొని కేంద్రానికి పోవాలి. కేంద్రంలో ఇవాళ ఆర్ కృష్ణన్న రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఆర్ కృష్ణన్న గారిని అఖిలపక్ష నేతల సమక్షంలో రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ అధ్యక్షతన మరి మోడీ గారిని కలిసి మరి లోకల్ బాడీ రిజర్వేషన్లను 9th షెడ్యూల్లో పెట్టడానికి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి బీసీలంతా ఏకమై మరి ఢిల్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఏదో అసెంబ్లీలో బిల్లు ఆమోదించాం, కేంద్రానికి పంపించామని మీరు వెళ్ళండి, నేను రైలు కడతా, బోగీలు కడతా, నేను అన్ని చూసుకుంటా అనంటే ఇది సరిపోదు. ఎందుకంటే గతంలో తమిళనాడు తరహా ఇలా జయలలిత గారు బిల్లు ఆమోదించిన తర్వాత జీవో తీసుకొని కేంద్రానికి వెళ్తే కేంద్రంలో ఉన్నటువంటి మరి సుప్రీంకోర్టు కూడా కొట్టివేయబడింది. అయినా సరే దానికి తిరుగుబాటుగా మరి జయలలిత గారు ఢిల్లీలోనే మకాం పెట్టి 9th షెడ్యూల్లో చేర్చేంత వరకు తిరుగుబాటు చేసింది తప్ప వెనకంజ వేయలేదు అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తున్నా. ఆ విధమైన వేలో మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఏదో రాహుల్ గాంధీ చెప్పారు కానీ నేను ఏదో చేశాను అనే విధి విధానాలకు పోకుండా, అదేవిధంగా లోకల్ బాడీ రిజర్వేషన్లో ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో, బీసీల వాటా బీసీలకు దక్కాల్సిన బాధ్యత మరి మీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి మీద ఉంది అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే బిల్ ఆమోదించడంతో పాటు లోకల్ బాడీ రిజర్వేషన్లతో పాటు అదేవిధంగా నామినేటెడ్ పోస్టులో కూడా కాంగ్రెస్ దమ్ము చూయించుకోదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి మా వాటా మాకు ఇచ్చేంత వరకు నేను ప్రతి పార్టీలో ఉన్నటువంటి బీసీలకు నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా, తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉండండి. పోరాటం చేస్తే పోరాడేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఇప్పుడు ఇచ్చినటువంటి వాటా, ఇప్పుడున్నటువంటి సమయం ఆసన్నమైంది. మిత్రులారా, ప్రతి పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎస్ఎస్టీ బిడ్డల్లారా, ఏకమవుదాం, రాజ్యాధికారం కోసం పోరాడదాం. మన వాటా 42% లోకల్ బాడీతో, అదేవిధంగా కేంద్రంలో కూడా మన వాటా ఏందో మనం దక్కించుకునేంత వరకు, 9th షెడ్యూల్లో చేర్చేంత వరకు, కేంద్రంలో కులగణన చేపట్టేంత వరకు, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు సాధించేంత వరకు పోరాడడానికి మరో తెలంగాణ ఉద్యమాన్ని సిద్ధపడదామని చెప్పి